కానీ నా కంటి చూపును దాటి మనసులో పద్మాసనం వేసుకుని మరీ కూర్చుందిరా. అలా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు శవాసనం వేసి పడుకున్నారని చెప్పరా ఆడికి? వాడికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఎవరు చెప్పారమ్మా నాకు దేవుడు అంటే భయం లేదని? నా ఫేవరెట్ దేవుడు ఫోటో ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది కదా. ఏంటన్నా వీడు? అభిమానం 6 అడుగుల బుల్లెట్ కన్నా పవర్ఫుల్ రా, దాన్ని టచ్ అయ్యిద్దు. తను చూడరా ఎంత అందంగా ఉందో. రే నచ్చినోడి కళ్ళకి పిచ్చి కుక్క కూడా పసుపు రాసుకున్న కొత్త పెళ్లి కూతురులా కనపడుతుందిరా. సిల్కీ నవ్వే చల్లి మిల్కీ వేలో తోసి పట్టి కొట్టించాలే నారి. అసలు ఆ అమ్మాయిని ఏ ముహూర్తంలో కలిసానో గానీ ప్రతి విషయంలో అబద్ధం చెప్పాల్సి వస్తుందిరా. అది నీ ఒక్కని ప్రాబ్లం కాదురా, అమ్మాయికి ఎదిరే ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్ అబద్ధాలు అవే అలవాటు అయిపోతాయి. వాట్ ఈస్ దిస్ సంతోష్? మనసుకు నచ్చిన వాళ్ళని మర్చిపోవడం హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు దూరమైనా సరే. మాజీ లవర్తో రాజీ పడ్డ ఏ మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదా? అయ్యయ్యో, మరీ ఇంత ఘోరంగా ఆడుకుంటారా? నన్ను జోకర్ని చేసేసారు కదండి. మరి ఊరికే పడిపోతారేంటి అమ్మాయిలు? బాబాయ్, ఇదేమన్నా రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అనుకున్నావా? అల్లరి నరేష్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్. తప్పుడుకే లచ్చిని సోకులమే చుక్కని కుర్రదనం చొర్రుకునే మస్తు మజానే. కుర్రోడు పూర్తిగా వాడేసుకున్నట్టున్నాడుగా నన్ను. మీ అందరి జీవితాల్లో శని ఇప్పుడు ఒకేసారి ఎండలవుతుంది. చూడకూడంది చూశావు. ప్రకృతి విరుద్ధంగా ఏ పని చేసినా నాశనమే, సర్వనాశనమే. వదిలే.